హలో ఫ్రెండ్స్, దీపావళికి అమ్మా నాన్న యూఎస్ఏ అన్నయ్య వాళ్ళ ఇంట్లో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలామంది అడుగుతున్నారు మీ అమ్మా నాన్న అసలు వీడియోలలో కనిపించట్లేదని చెప్పి, అందుకే ఫొటోస్ షేర్ చేస్తున్నాను. అసలు ఏంటంటే దీపావళి రోజే హ్యాలోవిన్ కూడా వచ్చింది. సో ఆ నెక్స్ట్ డే హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ మనవడు మనవరాళ్ళతో అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫొటోస్ చూసి మా మనిషి నేను కూడా హ్యాలోవిన్ డ్రెస్ వేసుకుంటా అంటే తన సంతోషం కోసం మేము కూడా ఒక మంచి కాస్ట్యూమ్ తీసుకొని మనిషిని రెడీ చేసి తను అల్లరి చేస్తుంటే అవన్నీ క్యాప్చర్ చేశాం. మనిషిని ఇంకా వాళ్ళ తాతని ఇంత హ్యాపీగా చూస్తుంటే మీ అందరికి ఒక కథ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఓ రోజు ఓ పేరున్న రెస్టారెంట్ ముందు కారులో సుమారు 90 దాటిన తాతగారిని ఓ మనవడు నెమ్మదిగా చేయుతనిచ్చి నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. ఓ మూల ఉన్న 2 సీటర్ టేబుల్ దగ్గర నడిపించుకుంటూ జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. చెప్పండి తాతగారు, ఏంటి తింటారు అని అడిగాడు మనవడు. నాకు మటన్ చాలా ఇష్టం, కానీ పళ్ళు లేవుగా, ఎలా తింటాను అన్నాడు. ఓ ఇంతేగా, అయితే బేరర్ని పిలిచి ఓ ప్లేట్ చాలా మెత్తని మటన్ కైమా బాగుండాలని ఆర్డర్ పెట్టాడు. ఇదిగో అది అయ్యేలోపు చికెన్ సూప్ ఫ్రెష్గా పట్టుకురా అని చెప్పాడు. 5 నిమిషాలు చికెన్ సూప్ వచ్చింది. ఆ మనవడు ఒక తెల్లని టవల్ని తాతయ్య మెడ ముందు అమర్చి సూప్ నెమ్మదిగా స్పూన్లో త్రాపిస్తున్నాడు. ఆయన అది అతని బోసి నోరు చుట్టూ అంటుకుంది. కర్చీఫ్తో మూతి శుభ్రం చేశాడు. ఈలోగా మటన్ కైమా వచ్చింది. తాతయ్యకు నెమ్మదిగా స్పూన్తో తినడం వల్ల చాలా సమయం పట్టింది. ఆయన విసుగు చెందకుండా నెమ్మదిగా తాతయ్యతో కబుర్లు చెప్తూ నానమ్మపై జోకులు వేస్తూ తినిపించాడు. చనిపోయిన భార్య జ్ఞాపకాలు అంత అందంగా మనవడు గుర్తు చేసినందుకు ఆ తాతయ్య కళలో ఆనందం, ఓ పక్క కంటినీరు. రెస్టారెంట్లో అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఆ కుర్రాడు ఏ మాత్రం పట్టించుకోలేదు. బిల్ పే చేసి నెమ్మదిగా మరలా నడుచుకొని తీసుకువెళ్ళిపోయాడు. కొడుకు కోడలు చాలా మంచివాళ్ళు, జాగ్రత్తగా చూసుకుంటారు. ఆరోగ్యం పాడవుతుందని ఏది పడితే అది పెట్టరు. మనోడు అలా కాదు. వచ్చిన ప్రతిసారి తాతయ్యను కారులో వేసుకొని షికారుకు తిప్పడమే కాకుండా చిన్న పిల్లలకు తినిపించినట్లు ఐస్ క్రీమ్లు, రకరకాల స్నాక్స్ తినిపిస్తాడు. తండ్రి చెప్పినా వినడు. ఒక రోజుకి ఏం కాదు డాడీ, నేను చూసుకుంటాను కదా అని రాత్రి పడుకునే ముందు జీర్ణం కావడానికి పళ్ళ రసం టాబ్లెట్ వేసేస్తాడు. మామూలు సమయంలో చాలా ఇబ్బంది పడే పెద్దాయన చిత్రంగా మనోడు వచ్చినప్పుడు హుషారుగా ఉంటాడు. ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. కొడుకు ముసిముసిగా నవ్వుకుంటాడు. ఓసారి ఉండలేక కొడుకుని అడుగుతాడు, ఏరా వచ్చినప్పుడల్లా తాతయ్యను ఖుషి చేస్తావు, తాతయ్య అంటే అంత ఇష్టమా? దానికి కొడుకు చెప్పిన సమాధానం, డాడీ నా చిన్నతనంలో అమ్మ మీరు క్షణం తీరిక లేకుండా ఉద్యోగాల వలన బిజీగా ఉండేవారు. ఇంట్లో నానమ్మ తాతయ్య నా విషయంలో చాలా శ్రద్ధ చూపేవాళ్ళు. తాతయ్య నన్ను స్కూల్ నుండి తీసుకువస్తూ నేను ఏది అడిగితే అది కొనిచ్చి ముద్దు చేసేవారు. ఒక్కోసారి నా బట్టలు పాడు చేసేవాడిని. తాతయ్య నాన్నమ్మ ఆ రోజులలో నాకు చేసిన సేవలు గుర్తున్నాయి. నేను ఏమిచ్చి వాళ్ళని ఆనందపరచగలను? నాన్నమ్మ ఇప్పుడు లేదుగా, అందుకే వచ్చిన ప్రతిసారి కనీసం తాతయ్యతో ఒక్కరోజైనా గడిపి నా జ్ఞాపకాలు సజీవంగా ఉంచుకుంటాను అని చెప్పాడు. సమాధానం విన్న తండ్రి కళ్ళల్లో నీళ్లు. నీ జ్ఞాపకాల మాటేమో గాని నీ వచ్చిన వెంటనే తాతయ్య కళ్ళలో ఉత్సాహం చూస్తుంటే నేను ఆయనకు ఎంత నుడబడి ఉన్నానో అర్థమవుతుంది. నాకు మీ అమ్మకు అందమైన వార్ధక్యం కళ్ళ ముందు కనిపిస్తుంది. యు ఆర్ గ్రేట్ మై సన్. గమనిక, డబ్బు వెనుక పరుగులు పెట్టే ఈ కాలంలో ఇలాంటి సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే కుటుంబాలు మాత్రం నిజంగా స్వర్గధామాలే. అన్ని కుటుంబాలు కూడా ఇలాగే ఉండాలని ఆశిస్తూ, కుటుంబ వ్యవస్థ ఇలా ఉంటే సమాజం కూడా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, మన పిల్లలు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కానీ కంఫర్ట్ ఉన్న డైపర్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ దట్ టు వాళ్ళు ప్రాపర్ స్లీప్ అండ్ యాక్టివ్గా ఉండాలి అని అంటే కూడా వాటికి కంఫర్ట్ ఉన్న డైపర్స్ ఉండాలి. అండ్ వాళ్ళకి వెట్ ఉన్నట్టు ఉండకూడదు. సో వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి అంటే మనం దాన్ని కరెక్ట్గా చూస్ చేసుకోవాలి కదా. సో అందుకనే నేను లవ్ ల్యాబ్ వాళ్ళది సుప్రీం డైపర్ ప్యాంట్స్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో పిల్లలకి ఏవైతే కావాలో లీకేజ్ ఇష్యూస్ కానీ, ర్యాషెస్ కానీ, కంఫర్ట్ కానీ అండ్ సాఫ్ట్ అండ్ వాళ్ళ స్కిన్కి తగ్గట్టు ఉండాలి. సో దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకనేసి నేను కంఫర్ట్ విషయానికి వచ్చేస్తే దీంట్లో అలోవెరా జెల్ స్ప్రెడ్ చేశారనమాట. సో దట్ దానివల్ల ర్యాషెస్ కానీ, నా ఇరిటేషన్ కానీ ఇలా ఏమి ఉండదు. అండ్ చాలా సాఫ్ట్ వచ్చేస్తే సాఫ్ట్ కాటన్ చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇది చాలా అసలు ఫెదర్ టచ్గా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్ ఉంటుంది, ఇరిటేటింగ్ ఉండదు. ది మెటీరియల్ 10 బిలియన్ బ్రీతబుల్ పోర్స్ ఉన్నాయన్నమాట. సో దట్ దానివల్ల లాంగ్ లాస్టింగ్ అండ్ డ్రైనెస్ ఉంటుంది అనమాట. వెట్ అనిపించకుండా పిల్లలకి చాలా కంఫర్ట్ ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారు. అండ్ 5 లేయర్స్ ఆఫ్ సూపర్ లైట్ కోర్ అనమాట. సో దట్ వాళ్ళు ఒక్కసారి వెట్ అవ్వగానే ఈజీగా అబ్జర్వ్ చేసేసుకొని వాళ్ళకి వెట్టి ఉండకుండా ఉండడానికి వాళ్ళు అలా ప్రిపేర్ చేస్తారు. అండ్ లీకేజ్ అవుతుంది అన్న భయం అసలు లేదు. ఎందుకంటే చూడండి అసలు సైడ్స్కి ఎంత 1 2 ఇట్లా ఇచ్చారనమాట. సో దట్ వాళ్ళకి లీక్ అవుతుంది. సో ఆ లీక్ అయితే తడిచిపోయి లేస్తారు అన్న భయం అసలు. ఇంకొకటి దీనికి వెట్నెస్ ఇండికేటర్ కూడా ఇచ్చారు. వన్స్ ఇది డైపర్ ఫుల్ అవ్వగానే ఇక్కడ ఎల్లో నుంచి గ్రీన్ కి చేంజ్ అవుతుంది అనమాట. సో దట్ మనకు అర్థమవుతుంది డైపర్ చేంజ్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మెన్షన్ చేశారు. అండ్ దీని డిస్పోజబుల్ కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. వన్స్ మీకు అబ్జార్ప్షన్ టెస్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో దట్ మనకి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది. 150 ml ఫోటో తీసుకొని మొత్తం డైపర్లో వేసిన నిజంగా అబ్జర్వ్ చేసుకుందా జెల్లాగా ఫామ్ అయిందా అనేసి టిష్యూ అండ్ బాటిల్ వెయిట్ పెట్టి టెస్ట్ చేసాను. నిజంగానే అబ్జర్వ్ చేసుకుంది, జెల్లాగా ఫామ్ అయిపోయింది.
చూడండి. అండ్ దట్టు ఇండికేటర్ కూడా చూపిస్తుంది ఫుల్ అయిపోయిందని. సో తీసేసి టేప్ పెట్టేసి చుట్టేసిన తర్వాత గార్బేజ్లో వేసేస్తా, అంతే సింపుల్. మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, దట్ టు స్మాల్ న్యూ బార్న్ టు ఎక్సెల్ వరకు ఉందన్నమాట. అండ్ ఒకటి ఇదైతే నాకు మా పాపకి చాలా బాగా యూజ్ అయింది, యూజ్ అవుతుంది కూడా. ఈ లవ్ ల్యాబ్ సుప్రీం డైపర్ బ్యాండ్స్ మీకు కూడా నచ్చితే డెఫినెట్ గా. సో నేను ఈ లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మనకి ఇది వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ lovelab.com లో కూడా ఉంది. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. నేను స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టమా? సూపర్ మ్యాన్ నీకు ఇష్టమా? నాకు స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం. నాకు నిజంగా ఇష్టం. నీకు తెలుసా వాళ్ళందరూ ఉత్తుత్తి సూపర్ మ్యాన్లు. మన రియల్ సూపర్ మ్యాన్ ఎవరో తెలుసా? మనకి సూపర్ పవర్ ఉన్న జై హనుమాన్, వాళ్ళు మనకి సూపర్ హీరోస్. బాల గణేష్, జై ఛోటా భీమ్ వీళ్ళమ్మ రియల్ సూపర్ హీరోస్ అంటే. వాళ్ళందరూ తుత్తుత్త వేస్ట్. అవును, భయంకరంగా ఉంటది. జై హనుమాన్ చూస్తే జై హనుమాన్ ఏంటిరా స్పైడర్ మ్యాన్ అంటారు. ఏందిరా స్పైడర్ మ్యాన్ అంటాడు కదా. ఏంటిరా స్పైడర్ మ్యాన్ ఇట్లా అంటున్నా. నీకు ఒకసారి మనిషి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. నీకు హనుమాన్ కూడా ఇష్టం కదా. నాకు హనుమాన్ ఇష్టం. జై శ్రీరామ్. మనిషి చాక్లెట్లు ఇస్తావా? ఇస్తా. ఏమి ఇస్తావు? ఏ చాక్లెట్లు ఇస్తావు? పెద్దవి చిన్నవి ఇస్తా. అమ్మమ్మ ఏమన్నది? అది ఓపెన్ చేయండి ఇప్పుడే. పట్టుకుంటాడులే, ఓపెన్ చేయకి ఇప్పుడు. నేను ఇప్పిస్తాను. నువ్వేం వద్దులే, ఇంటికి పోయి తింటాడు ఇప్పుడు కాదు. ఇంటి బయట నాకు అది జేబులో పెట్టుకో. ఓపెన్ చేసిన నోట్లో పెట్టావా? పెట్టు. ఇక డోంట్ టచ్, ఇట్లా పెట్టు. ఇట్లా పెట్టి ఆడిది నోట్లో పెట్టు. థ్యాంక్ యూ చెప్పు మనిషి. అమ్మ ఇదే ఉందని. సరే ఇక్కడ దేవానికి నువ్వు ఒకసారి పెట్టుకొని చూసి లేకపోతే దేవాంశి పెడతాం. ఒకసారి నువ్వు పెట్టుకో. అలా కళ్ళు కళ్ళు మూసుకో. ఇదెక్కడిది రా అనుకుంటున్నట్టున్నాడు కదా. కదా మంచి పట్టి సైడ్కి. బాగుంది అని చెప్పు. బాగుందా? నువ్వే క్లాస్? ఎల్కేజీయా? నువ్వే క్లాస్? నర్సరీయా? మరి నువ్వేంటి అంత డామినేట్ చేస్తున్నావు? పెట్టు కెమెరాలో. ఎవరిది లవ్ పెట్టాలి? మీ ఇద్దరిది. ఎవరు? అమ్మ నాన్న లవ్ ఇట్లా పెట్టాలా? పెడుతూ పెట్టిరా. బాలుకనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే ఓ మాట రాక నోట మాట రాక మూగపోతినే బాలుకనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితినే మాట రాక నోట మాట రాక మూగపోతినే.